శనార్థి దండం ఇవాళ మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా ఇక షురి చేద్దాం పాండ్రి. ఎక్కింది కిక్కు, కరెంటుకే షాకు, రాములోరి లెక్కలు, సిట్టుకే సుక్కలు, డిగ్రీ లేని డాక్టర్లు, థర్డ్ డిగ్రీయే కరెక్టు, సీటు కోసం చిల్లర పనులు, చూసి ఊరుకుంటారా అధికారులు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలోని ఒక వ్యక్తి పెద్ద విధ్వంసమే చేసిండని చెప్పచ్చు. ఏందంటే 11,000 ఓట్ల హైటెన్షన్ స్తంభం ఉంటుంది కదా, గదెక్కి మొత్తము ఆట పాట అన్ని షురు చేసిండు. అసలు ముచ్చట ఏందంటే కరెంటు షాక్ తగిలి ఏడ చచ్చిపోతాడు అని కింద వాళ్ళంతా పరేషాన్గా పట్టిరు. వెంటనే విద్యుత్ అధికారి డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఆ లైన్మెన్లు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసి ఆపేపిచ్చిరంట. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆయన దింపే ప్రయత్నం అయితే చేసిరంట. ఏకంగానైతే మొత్తానికైతే స్తంభం దిగిండు. మొత్తానికైతే కొన్ని గంటల పాటు బాగానే బీభత్సం చేసిరనుకోర్రి, ఎట్టకేలకు ప్రాణాలైతే కాపాడిర్రు. మనకు రోగం వచ్చిందని డాక్టర్ తానికి పోతే ఆ డాక్టర్ నకిలీ డాక్టర్ అని తెలిస్తే ఎట్లుంటది? అబ్బో మొదటికే మోసం వస్తుంది కదా. అసలు కథ ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నకిలీ డాక్టర్లు గల్లీకొక్కళ్ళు ఉన్నారంట. అధికారులు గుర్తించిరు మరి. అయితే చాలా మంది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ క్లినిక్లు పెట్టుకుంటున్నారు కదా, అవి పర్మిషన్లు లేవు, దానికి సర్టిఫికేట్లు లేవు, అసలు ఎంబీబీఎస్ డాక్టర్ డిగ్రీ పట్టా కూడా ఉండదంట. గసంటోళ్ళు క్లినిక్లు పెట్టుకొని నడుపుతున్నారు. మరి ఎంతమందిని చంపిరో ఏం కథనో కానీ ముస్లిం డ్రగ్స్ కంట్రోల్ వాళ్ళైతే మొత్తములా రాష్ట్రం అంతటా తనిఖీలు చేపట్టిరన్నట్టు. ఇగేముంది అందరినీ ఏర్పారేసే విషయంలో ముందుకొస్తుర్రు. ఇక ఇది మంచిదే కదా, ఏడబడితే ఆడ మనము తెలివనోళ్ళ దగ్గరికి చూపించుకుని పోకుర్రి. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆయన ఉత్త డాక్టరు నకిలీ డాక్టరు ఎట్లా గుర్తుపడతాడు? మెడలేమన్నా బోర్డు వేసుకుంటాడా ఏంది? ముందుగాల గీ మోతే వారి వీడియో చూడురి ఎట్లున్నదో. హైదరాబాదు పొద్దుగాలనే ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఎరికే కదా, ఎక్కడోళ్ళు అక్కడ పరుగులు పెడితేనే ఉంటారు ఉద్యోగానికి. అయితే మెట్రో అయితే ఇంకా ఫుల్గా నిండిపోతుంది. అసొంటి సమయంలో గీ మోతే వారి పెద్ద పని చేసిండు. ఏందంటే 3 సీట్లను ఆక్రమించి ఆడికిడికి సాప్ కొని కూస్తున్నాడంట. షూతోని ఆ కాలు పైన పెట్టి కూడా లెవెల్ చూపించినట్టు చేస్తున్నాడు. అయితే పక్కనున్న ఇంకో వ్యక్తి వీడియో తీసిండు. ఇక తెలియకుండా తీసిన వీడియో తెలియకుండానే ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేసిండు. ఇగేముంది ఆ వీడియో మొత్తం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మొత్తానికైతే ఎవరికి దోచినట్టు వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. ఇగేముంది ప్రజా ఆస్తిని గౌరవించే సంస్కృతి మన ప్రజలకు లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరేమో ఇలాంటి పనులు చేసేటోళ్ళని కఠినంగా శిక్షించాలని కామెంట్లు పెడుతున్నారు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చెయ్యూరి. అయోధ్య రామ మందిరానికి ఎంతో మంది కోట్లాది మంది భక్తులు పోతుంటారు. గసొంటి భక్తులు పోయే జాగల మరి నగదు బంగారం వెండి అన్నీ దొంగిలింపబడ్డాయి అంటే ఎంత నాముష్ ఉంటుంది. అసలు ఏం జరిగిందో ఏం కథనో మొత్తానికైతే దర్యాప్తు చేపడుతున్నారు. అటు సీసీ కెమెరాల వివరాలు సేకరించి సిట్ విచారణకైతే దర్యాప్తు చేపట్టిందంట. ఆ బృందం మొత్తం అయితే గట్టిగానే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎట్లా జరిగింది ఏం కథ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే పెద్ద చర్చనీయాంశమైంది. ట్రస్ట్ ఫిర్యాదు మేరకైతే కొన్ని అంశాలు తీసుకొని దాని ఆధారంగా వేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇది కేవలం డబ్బు వ్యవహారం అది మాత్రమే కాదులా, అక్కడికి పోయే కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో కూడుకుంది కదా. మంచిగానే సోచాయించి గట్టిగా ముమ్మరం చేయాలని అంటున్నారు అన్నట్టు.